నిన్న 28th మనము ఇచ్చిన లెవెల్స్ ఇవి. మార్కెట్ కంటే ముందే మనం లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈ లెవెల్స్ అనేది నోట్ చేసుకుంటారు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్. దీంట్లో ట్రేడ్ ఎలా తీసుకోవాలి అంటే, రెడ్కి వస్తే సెల్, రెడ్ జోన్కి వచ్చినప్పుడు, గ్రీన్ జోన్కి వస్తే బై, ఎల్లో జోన్లో ఉన్నప్పుడు మొమెంటమ్ని బట్టి ట్రేడ్ చేస్తాం. సో నిన్న వచ్చేసి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది 56,560 అరౌండ్. సో మార్కెట్ డైరెక్ట్గా రెడ్ జోన్లోకి 1 క్యాండిల్లోనే మూవ్ అయింది. సో ఇక్కడ మనం సెల్ పిఈ బై చేస్తాము. సో ఇక్కడ మనం పిఈ బై చేసాము ఫస్ట్ క్యాండిల్లోనే. సో అది అరౌండ్ ఒక 30 to 40 పాయింట్స్ మూమెంటం వచ్చి నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది 10:15కి. సో 10:15కి మనము ఎగ్జిట్ అయిపోయాం విత్ 50 పాయింట్స్ లాస్లో, అంటే అరౌండ్ 1500 లాస్లో. సో ఈ మనం ఇచ్చిన లెవెల్స్ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం తీసుకోవాల్సిన రూల్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాం. ఈ లెవెల్స్ ఇచ్చిన తర్వాత ఈ లెవెల్స్లో ఎట్లా ట్రేడ్ చేయాలి, ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కంటే పైన కానీ లేదు లెవెల్స్ అన్నిటికంటే కింద కానీ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలి అని. సో ఇక్కడ బ్రేక్ అయిపోయింది. సో ఈ లెవెల్స్తో ఇంకా సంబంధం లేదు, బ్రేక్ అయిపోయింది కాబట్టి అన్ని లెవెల్స్ కంటే పైన బ్రేక్ అయింది కాబట్టి ఓన్లీ మనం ఇప్పుడు సిఈ కోసం వెయిట్ చేస్తాం. అంటే సిఈ బై చేయడానికి మాత్రమే చూస్తాం ఈరోజు మొత్తం. ఓకే, అస్సలు పిఈ వైపు అస్సలు చేయమన్నమాట. స్టిల్ మార్కెట్ చూడండి బ్రేక్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది, 270 పాయింట్స్ మూవ్ అయింది. స్టిల్ మనం ఒక్క ట్రేడ్ కూడా తీసుకోలేదు. ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయింది కదా అని అగ్రెసివ్గా ట్రేడ్ తీసుకోకూడదు. అంటే ఈరోజు ఓకే ట్రేడ్ తీసుకున్నావు కాబట్టి ఓకే ప్రాఫిట్ వచ్చింది అనుకోవచ్చు. ప్రతిసారి ఇలానే ఇంత మూమెంటం రాకపోవచ్చు. సో మనము వెంటనే అగ్రెసివ్గా ట్రేడ్ అనేది తీసుకోకూడదు. ఎప్పటి వరకు తీసుకోకూడదు, ఒక రెడ్ క్యాండిల్, సాలిడ్ రెడ్ క్యాండిల్, అంటే ఈరోజు ఈ క్యాండిల్స్లో తీసుకున్న వాళ్ళకి కూడా ప్రాఫిట్ ఉండొచ్చు, కానీ ఇంత లో వాల్యూమ్ ఉన్న క్యాండిల్స్ని మనము ప్రిఫర్ చేయకూడదు రెడ్ అయినా సరే. సో మినిమం ఇదిగో ఈ మాత్రం క్యాండిల్ ఉండాలి. ఇది ఒక పెద్ద క్యాండిల్. స్టిల్ మనం మినిమం ఇంత బాడీ ఉన్న క్యాండిల్ని తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మనము ఇవన్నీ తీసుకోలేదు. స్టిల్ ఈరోజు ఇక్కడ మనం దీన్ని ప్రిఫర్ చేసినా కానీ మనం ప్రాఫిట్లోనే ఉంటాం, ఎందుకంటే ఫర్దర్గా కూడా మార్కెట్ పైకి వెళ్ళింది. స్టిల్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, వాల్యూమ్ తక్కువ ఉన్న రెడ్ క్యాండిల్స్ని తీసుకోకూడదు, మినిమం కొంచెం బాడీ ఉన్న క్యాండిల్స్ని తీసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద వాల్యూమ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఈ రెడ్ క్యాండిల్కి పైన, కొద్దిగా పైన. ఎప్పుడైతే మార్కెట్ ఈ మన మార్క్ చేసిన లైన్ని బ్రేక్ చేస్తుందో మనం ఎంటర్ అవ్వాలి. చూడండి 11:10కి బ్రేక్ అయింది. ఓకే, 11:10కి మనము ఎంటర్ అయ్యాము. ఓకే, ఎంటర్ అయ్యాము 80 to 100 పాయింట్స్. అంటే ఒకవేళ మనం కొంచెం పైన ఎంటర్ అయినా కానీ 80 to 100 పాయింట్స్ మనము క్యాప్చర్ చేస్తాం. ఓకే, నేనైతే మార్కెట్ అది బ్రేక్ అవ్వగానే ఎంటర్ అయిపోయాను కాబట్టి నాకు 100 పాయింట్స్ వచ్చింది కాబట్టి నేను 100 పాయింట్స్ మార్క్ చేస్తున్నాను. ఓకే, అయిపోయింది. సేమ్ ఆ రోజు మొత్తం మనం చేయాల్సింది అంతే. రెడ్ క్యాండిల్ ఎక్కడైతే వస్తుందో, అంటే కాస్త బాడీ ఉన్న రెడ్ క్యాండిల్ ఎక్కడైతే వస్తుందో దాన్ని మనం మార్క్ చేసుకుని మనము దాని హైని మార్క్ చేసుకొని ట్రేడ్ చేసుకుంటూ పోవాలి. ఓకే, ఇక్కడ 100 పాయింట్స్ మనకు అచీవ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఎక్కడికి అచీవ్ అయింది, 11:40. సో ఈ క్యాండిల్కి మనకు అచీవ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాండిల్ వాల్యూమ్ తక్కువ ఉన్న క్యాండిల్, సో ఇది మనం తీసుకోలేదు. నెక్స్ట్ క్యాండిల్ మంచి క్యాండిల్, నెక్స్ట్ వాల్యూమ్ తక్కువ ఉన్న క్యాండిల్ తీసుకోలేదు. నెక్స్ట్ వాల్యూమ్ ఎక్కువ ఉన్న రెడ్ క్యాండిల్, దీన్ని తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ప్లేస్ చేయాలి. ఈ క్యాండిల్ కంటే కొద్దిగా పైన ప్లేస్ చేయాలి. మీకు పెద్దగా చేసి చూపిస్తాను చూడండి. ఇలా ప్లేస్ చేసుకోవాలి. దాని నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ దీనిలోని బ్రేక్ చేసి అదొక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో దీని హైలో ప్లేస్ చేసుకోవాలి. ఓకే, దాని నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ రెడ్ ఫామ్ అయింది, దానికంటే కొంచెం హైలో ప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకే, దాని తర్వాత మనం ప్లేస్ చేసుకున్నాం. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో చూడండి
ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందో మనం ఇక్కడ ఎంటర్ అవుతాం 1240కి. చూడండి, ఎగ్జాక్ట్లీ 1240కి. మీకు అర్థమైపోతే మళ్ళీ నీట్గా చూడండి స్ట్రాటజీ ఏంటి, మన జోన్స్ కంటే పైన కానీ కింద కానీ వస్తే ఎలా ట్రేడ్ చేయాలనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నా. ఓకే, కొంచెం క్లియర్గా ఓపిక్గా చూడండి. ఎలా పడితే అలా. ఇప్పుడు చూడండి, ఇలాంటి టైంలో మూమెంట్ వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ఎవరన్నా ఎంటర్ అయ్యారు అంటే చూడండి, ఫర్ సపోజ్ ఇక్కడ టైం ఏంటి 11:40కి ఎంటర్ అయ్యారు అనుకోండి. చూడండి, ర్యాండమ్గా మనం చూస్తుంటాం, ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు అందరూ. చూడండి, అక్కడ నుంచి మార్కెట్ ఎన్ని పాయింట్స్ పడింది, 126 పాయింట్స్ పడింది. సో ఏమవుతుంది, మనం ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చేసి ఎగ్జిట్ అవుతాం. ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్ పైకి పోతుంది. సో ఈ స్ట్రాటజీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకు బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకున్నాక మళ్ళీ 100 పాయింట్స్. ఓకే, తీసుకున్నాము ఎక్కడికి 115, 1315 అంటే 115 క్యాండిల్కి, అంటే ఈ క్యాండిల్కి మనకు 100 పాయింట్స్ అచ్చిపోయింది. దాని నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ రెడ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, ఆ రెడ్ క్యాండిల్ పైకి మనము ఒక ట్రేడ్ పెట్టుకుంటాం. లేదు, బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ ఇంకొక క్యాండిల్ వచ్చింది, దీని హైకి పెట్టుకుంటాం, అవ్వలేదు. దాని నెక్స్ట్ క్యాండిల్ హైకి పెట్టుకుంటాం, అవ్వలేదు. ఇది చూడండి, నేను ఎందుకు వాల్యూమ్ లెస్ క్యాండిల్, ఇది చూడండి వాల్యూమ్ లేని క్యాండిల్, ఇది ఈ రెడ్ క్యాండిల్ని చూడండి, జూమ్ చేసి నీట్గా చూపిస్తాను. చూడండి, ఈ క్యాండిల్లో అసలు వాల్యూమ్ లేదు. ఇలాంటి క్యాండిల్ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అనే దానికి రీజన్ ఇదే. నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది, స్టిల్ మార్కెట్ కిందకి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ లేదు. ఈ క్యాండిల్ తీసుకోకూడదు. లాస్ట్ ఏదైతే వాల్యూమ్ క్యాండిల్ ఉందో దీన్నే మనం హైకి నోట్ చేసుకుందాం, బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది మంచి హై వాల్యూమ్ క్యాండిల్, దీనికి మనం షిఫ్ట్ అవుతాం. ఓకే, ఇక్కడ బ్రేక్ అవ్వలేదు. నెక్స్ట్ కూడా మంచి వాల్యూమ్ క్యాండిలే వచ్చింది. ఓకే, కొంచెం పైన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇది వాల్యూమ్ లెస్ క్యాండిల్, ఇది తీసుకోకూడదు. ఇది కూడా వాల్యూమ్ లెస్ క్యాండిలే, ఇది కూడా తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది వాల్యూమ్ క్యాండిల్, దీన్ని మనం తీసుకున్నాం. ఓకే, దీని తర్వాత ఇది కూడా వాల్యూమ్ లెస్ క్యాండిలే, తీసుకోకూడదు. ఇలానే వదిలేయండి, ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది వాల్యూమ్ క్యాండిల్, ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసేయండి. ఓకే, కొంచెం పైన ప్లేస్ చేసేయండి. మనకి ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఏ క్యాండిల్ ఇది, 15 అంటే 3 o'clock, ఎగ్జాక్ట్లీ 3 o'clock బ్రేక్ చేసింది. చూడండి, ఎగ్జాక్ట్లీ 3 o'clock బ్రేక్ చేసింది. నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. చూడండి, 100 పాయింట్స్. సో మనము 100 300 పాయింట్స్. ఫస్ట్ ట్రేడ్ మనకు -50 పాయింట్స్ వచ్చిందనమాట, అంటే ఆల్మోస్ట్ 250 పాయింట్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే క్లియర్గా నెమ్మదిగా అర్థం చేసుకొని వీడియోని మళ్ళీ చూసి మీరు ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోండి. ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ బ్రేక్ అయితే అప్పుడు మనం గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం అన్నమాట, రెడ్ క్యాండిల్ కాదు. ఓకే, ప్రస్తుతానికి ఈరోజు లెవెల్స్ అన్నీ టాప్లో మీకు లెవెల్స్ అన్నిటిని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఎలా మనము ట్రేడ్ చేయాలనే దాని గురించి చెప్తున్నా. ఇలాంటి లో వాల్యూమ్ క్యాండిల్స్ని తీసుకోకూడదు. ఓకే, ఓన్లీ వాల్యూమ్ బాడీ ఎక్కువ ఉన్న క్యాండిల్స్నే తీసుకోవాలి. ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, అలా ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఎందుకంటే బాడీ కంటే విక్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు, ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ అయింది, మళ్ళీ వచ్చింది. ఈ క్యాండిల్ని తీసుకోకూడదు, ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు. బట్ మార్కెట్ ఎండ్ అయిపోయింది. మనకు కావాల్సిన 100 పాయింట్స్ ఆల్రెడీ ఇక్కడ మనం అచీవ్ అయిపోయాం. ఓకే, సో 300 పాయింట్స్. 300 పాయింట్స్లో 50 పాయింట్స్ మైనస్ పోయినా కానీ మనకు 250 పాయింట్స్ ఉంటుంది. సో ఇది నేను మెయిన్ వీడియోలో మీకు కాస్త లైటర్ వేలో చెప్పాను. అందుకే మీకు ఇలా బ్రేక్ అయిన రోజు ఎలా చేయాలనే దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను.
ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కమెంట్స్ పెట్టండి. మన వీడియోని లైక్ చేయండి. అసలు చూసిన వాళ్ళు ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదు. లైక్ చేయకపోతే నాకు మోటివేషన్ ఉండదు. ఓన్లీ మేము చూసేసి గమ్మున ఉంటాము అంటే నాకు కూడా వీడియోలు చేయాలనిపించదు. సో లైక్ చేయండి. షేర్ చేయకపోయినా పర్లేదు, మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇవన్నీ అవసరం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా కాస్త మోటివేషన్ ఉంటుంది. సో దట్ నేను కూడా మీకోసం ప్రతిరోజు టైం తీసుకొని వీడియో చేయడానికి ఉంటుంది. లేదు టైం తీసుకొని నేను కూడా ఒక లెవెల్స్ డ్రా చేసుకొని ఆ లెవెల్స్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు కంపల్సరీ చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీకు లెవెల్స్ ఫ్రీగా పోస్ట్ పెడుతున్నాను. పోస్ట్ చూసుకుంటున్నారు, వీడియో మాత్రం వాచ్ చేయట్లేదు. సో నేను మండే నుంచి కంపల్సరీ ఒక వీడియో చేసి ఆ వీడియోలోనే మీకు లెవెల్స్ అనేటివి చెప్తాను. సో దట్ వీడియో చూడడానికి అందరూ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను కంపల్సరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవ్వండి. లేదు యాడ్ అవ్వకపోయినా పర్లేదు, మీకు యూట్యూబ్లో అయినా కానీ నేను లెవెల్స్ ఫ్రీగా ఇస్తాను. ఎక్కడైనా అన్ని చోట్ల పోస్ట్ చేస్తాను నేను. వాట్సాప్లో ఉంటే ఏమవుతుంది అంటే ఎప్పుడైనా ఇలాంటివి, ఇప్పుడు బ్రేక్ అయింది, నేను మీకు వాట్సాప్ గ్రూప్లో చూసారంటే ఇక్కడ మనకు రెడ్ జోన్కి వస్తుంది, పీఈ బై చేస్తారు అనేసి అక్కడే చెప్పాను. ఫస్ట్ క్యాండిల్ వాల్యూమ్ ఎక్కువ ఉంది, సో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టండి అని. ట్రేడ్ తీసుకోవద్దండి అని చెప్పలేదు, స్టాప్ లాస్ కంపల్సరీ పెట్టండి అని. ఎందుకు అంటే రెడ్ జోన్లో ఫర్ సపోజ్ పీఈ బై చేసిన వాళ్ళు ఇంకా మార్కెట్ ఇక్కడికి పోయి మళ్ళీ కిందికి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఎలా అంటే చూపిస్తాను ఒక్క నిమిషం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మార్కెట్ ఇలా మార్కెట్ కొన్నిసార్లు నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుందంటే ఇలా బ్రేక్ చేసి కూడా మళ్ళీ రివర్స్ అయిపోతుంది కిందికి. సో అలా వెయిట్ చేస్తూ ఉండిపోతారు అనమాట. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది, మళ్ళీ రివర్స్. అలా ఉండకూడదు. మన జోన్ని ఒక క్యాండిల్ స్ట్రాంగ్గా అంటే ఇలా బ్రేక్ చేసి మళ్ళీ రివర్స్ అయితే పర్లేదు, బ్రేక్ చేసిన తర్వాత హయ్యర్ హైస్ ఫామ్ అవుతుంది అంటే ఇంకా అసలు వెయిట్ చేశాడంటే వాడి క్యాపిటల్ మొత్తం క్లియర్ అయిపోతుంది. సో మనం ఈ లెవెల్స్ ఇచ్చేదే, మనం ఈ లెవెల్స్ని ఫాలో అవుదాం. ప్రాఫిట్ మన కాన్సెప్ట్ ఏంటంటే ప్రాఫిట్ని తక్కువ తీసుకోవాలి, లాస్ని తక్కువ తీసుకోవాలి. ప్రాఫిట్ తక్కువ తీసుకున్నా ఎక్కువ తీసుకున్నా పర్లేదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మార్కెట్ 100 పాయింట్స్ అంటున్నా, మీరు 100 పాయింట్స్ తీసుకోకపోయినా పర్లేదు, 40 పాయింట్స్ 50 పాయింట్స్ తీసుకున్నా పర్లేదు, నష్టం లేదు. కానీ స్టాప్ లాస్ మాత్రం 50 పాయింట్స్కి మించి తీసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఒక ఫర్ సపోజ్ ఇక్కడ 100 పాయింట్స్ అంటున్నా, మీరు 50 పాయింట్స్ తీసుకున్నారు, ఇక్కడ ఒక 50 పాయింట్స్ తీసుకున్నారు, ఇక్కడ ఒక 50 పాయింట్స్ తీసుకున్నారు, అంటే 150 పాయింట్సే. బట్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నారు అనుకోండి. చూడండి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ 230 పాయింట్స్. మీరు ఇక్కడ 230 పాయింట్స్ ఇచ్చి ఇక్కడ మీరు మూడు ట్రేడ్స్లో 150 పాయింట్స్ ఒకవేళ తీసుకున్నా కానీ ఏమవుతుంది, ఇంకా 70 పాయింట్స్ మీరే లాస్లో ఉన్నట్టు. అంటే ఆల్మోస్ట్ మీరు 2100 పాయింట్స్ మైనస్లో ఉన్నట్లు. అదే మీరు స్టాప్ లాస్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసి 50 పాయింట్స్ దగ్గర కరెక్ట్గా మనకు లెవెల్స్ బ్రేక్ అయ్యాయి, ఇక్కడ లెవెల్స్ బ్రేక్ అయ్యాయి, సో ఎగ్జిట్ అయిపోయాము అనేది మీకు అర్థమైంది అనుకోండి. సో దట్ మీరు ఈ ట్రేడ్ని కరెక్ట్గా చేసినట్టు. ఒకవేళ 50 తీసుకున్నా కానీ ఇక్కడ 50 పైన 100 పాయింట్స్ ఉంటాయి, 3000 రూపీస్ సంపాదించుకుంటారు. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను మీకోసమే ఈ వీడియోస్ చేస్తున్నాను. నాకు తెలిసింది ఏదో కొద్దిమందికైనా తెలిసి వాళ్ళు కూడా కొంచెం ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేస్తారని. నేను కూడా ఇలాంటి మిస్టేక్స్ ఇప్పుడు ఏదైతే చెప్పానో ఇలాంటి మిస్టేక్స్ అన్నీ చేసి నేర్చుకున్నవాడిని. నేను మార్కెట్లో ఒక 7-8 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇలాంటి మిస్టేక్స్ చాలానే చేశాను నేను. సో నాకు అర్థమైంది ఏంటి అంటే ప్రాఫిట్ని నువ్వు ఎంత తొందరగా యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ అవుతావో నువ్వు ప్రాఫిటబుల్ ఉంటావు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రిగర్ అయింది కదా, మంది స్టాప్ లాస్ ట్రిగర్ అయింది కదా అని చెప్పి వెంటనే పీఈ వైపు ట్రేడ్ తీసుకోకూడదు. కొన్నిసార్లు నిజంగానే నీకు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు తెలియకుండానే రాంగ్ డైరెక్షన్లో పోతుంది. పర్లేదు, ఇక్కడ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చేసావు, వెంటనే మార్కెట్ రెడ్ జోన్లోకి మళ్ళీ రివర్స్ అయ్యి ఇలా బ్రేక్ అయింది, మళ్ళీ పీఈ బై చేయి, పర్లేదు, అలా చేయి. కానీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతూనే ఇక్కడ నువ్వు
నేను ఎంటర్ అయిపోతాను సిఈ అంటే అది రాంగ్ ట్రేడింగ్. అలా ట్రేడ్ చేయొద్దు. స్టాప్ లాస్ అనేది చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయండి. స్టాప్ లాస్ ప్లేస్ చేయకుండా ఎందుకు ప్లేస్ చేయాలంటున్నానంటే, చాలాసార్లు మనము మార్కెట్లో ఇక్కడ బై చేస్తాం, ప్లేస్ చేయం స్టాప్ లాస్. ఏమవుతుందంటే మన హ్యూమన్ సైకాలజీ ఏంటంటే, మార్కెట్ ఇలా 40 పాయింట్స్ మైనస్ చూపిస్తే 50 పాయింట్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుదాం అనుకుంటాం, కానీ ఎగ్జిట్ అవ్వం. సరే 60 పాయింట్స్కి వచ్చి ఏమవుతుందంటే, అది 60 పాయింట్స్కి వచ్చి మళ్ళీ కొంచెం పైకి వస్తుంది. పైకి రాగానే మనం ఏమనుకుంటామంటే, సరే 50 పాయింట్స్ దగ్గరికి వచ్చింది కదా, అది మెల్లిగా 30 పాయింట్స్కి మళ్ళీ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటాం. అది 60 పాయింట్స్ దగ్గరికి పోతుంది. 60 పాయింట్స్ దగ్గర పోయేసరికి 50 పాయింట్స్ దగ్గర పోయినప్పుడు ఎగ్జిట్ అవుదాం అనుకుంటాం. అది 70కి పోతుంది, 70కి పోతే 60, అట్లా 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 ఇది గేమ్ లాగా అయిపోతుంది ఇలా ట్రేడ్ చేస్తే. ఎప్పుడు కూడా మనము మన ఎమోషన్స్తో ట్రేడ్ చేయకూడదు. ఒక రూల్స్ పెట్టుకున్నాం కదా, ఈ లెవెల్స్ అనుకున్నాం, ఈ లెవెల్స్లోనే ట్రేడ్ చేద్దాం. మళ్ళీ కొత్తగా ఇంకో స్ట్రాటజీ వద్దు. ఓకే, లెవెల్స్ అంటే లెవెల్స్. మనకు చూడండి, ఇప్పుడు లెవెల్స్లో మనం రూల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తే, ఇలాంటి డేలో మన లెవెల్స్ని దాటిపోయిన డేలో కూడా మనము ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలు చేసేదన్నీ కూడా జస్ట్ ప్రతిరోజు వీడియో చేయాల్సిన అవసరం లేదండి. నాకు వచ్చే ఇప్పుడు నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, నాకు వచ్చే కొద్ది వ్యూస్తో నాకు వచ్చేది ఏం లేదు. నేను ఎందుకు ప్రతిరోజు వీడియోస్ చేస్తానంటే, చూసే ఆ కొద్ది మంది కూడా మోటివేట్ అవుతారని. ఓకే, ఇలా చేయకూడదేమో, ఇలా చేస్తున్నామేమో, నా వల్ల మీరు ఏదైనా 2-3 మిస్టేక్స్ తగ్గించుకున్నా కానీ మీరు ప్రాఫిటబుల్లో ఉంటారు. సో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, నన్ను నేను మోటివేషన్లో ఉంచుకోవడానికి కూడా నేను వీడియోస్ చేస్తున్నాను. ఓకే, మన ఛానల్ని లైక్ చేయండి. నాకు కూడా మోటివేషన్ ఉండాలి కదా నేను వీడియోస్ చేసినందుకు. సో నేను ఇంత కష్టపడి వీడియోస్ చేసినందుకు కనీసం మీరు జస్ట్ ఒక లైక్ బటన్ కూడా కొట్టకపోతే, నాకు కూడా ఏదో ఒక రోజు నేను చేసి వేస్ట్ అనిపిస్తే నేను చేయడం మానేస్తాను. ఇది నాకు చాలా రోజుల తర్వాత, నేను చాలా రీసెర్చ్ తర్వాత నేను తెలుసుకున్న లెవెల్స్. సో ఈ లెవెల్స్ అందరికీ యూజ్ అవుతాయి అనే నమ్మకం, నేను చాలా బ్యాక్ టెస్ట్ చేశానండి. అంటే ఈ లెవెల్స్ నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఈ లెవెల్స్ అన్నీ మార్క్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ తగ్గట్లే మార్కెట్ మూవ్ అవుతుంది. ఇలా బ్రేక్ అయిన రోజు ఇలా ట్రేడ్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ అనేటివి చాలా చాలా యాక్యురేట్గా ఉంటాయి. అంటే మ్యాక్సిమం మీరు ప్రాఫిట్లోనే ఉంటారు ఈ లెవెల్స్ని మీరు కరెక్ట్గా ఫాలో అవుతాయి. రూల్స్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వాలి. బ్రేక్ అయినప్పుడు కూడా వెయిట్ చేస్తాను అనేటివి ఈ ఛానల్లో అసలు అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే. అంటే ఇక్కడ 50 మైనస్ చూసిన తర్వాత కూడా, ఇక్కడ మన లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కూడా మీరు ఇంకా నేను ఆ ట్రేడ్లోనే ఉంటాను అంటే, సో ఇంకా ఈ ఛానల్లో మీరు వీడియోలు చూడడం కూడా వేస్ట్. ఈ ఛానల్లో వీడియోలు చూస్తున్నారు అంటే మీరు కంపల్సరీ ఈ లెవెల్స్ని ఫాలో అవ్వండి. ఫాలో అవుతేనే మీరు కంపల్సరీ ఎక్కువ రోజులు వద్దు, పోనీ ఒక పని చేయండి, మీరు ట్రేడ్ చేయొద్దు, ఒక నెల రోజులు ఈ లెవెల్స్ని ఫాలో అవ్వండి చాలు. మీ ట్రేడ్ మీరు పర్సనల్గా చేసుకోండి, ఈ లెవెల్ని చూస్తూ ఉండండి. నేను చెప్పేది ఎలా నిజమేనా కాదా అని ఒక వన్ మంత్ ట్రై చేయండి. యా ష్యూర్ బాగానే ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి, ఈ మనిషి కరెక్ట్గానే లెవెల్స్ ఇస్తున్నాడు అని మీకు నమ్మకం కుదిరితే అప్పుడు ఈ లెవెల్స్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. అంతవరకు ట్రేడ్ చేయొద్దు. నేను ఎందుకు ఈ వీడియోస్ చేస్తున్నానంటే, నేను స్టాక్ మార్కెట్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను, చాలా కోర్సులు కొన్నాను, చాలామంది దగ్గర నేర్చుకున్నాను. అసలు ఎవరు కూడా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పరు, ఒకరిద్దరు మాత్రమే కరెక్ట్గా చెప్తారు. ఈ లెవెల్స్ అనేటివి నేను ఎవరి దగ్గర నేర్చుకున్నవి కాదు, ఎవరి దగ్గర నేను కాపీ కొట్టినవి కాదు. ఇది మీకు ఒకవేళ చెప్పినా కానీ వీడెక్కడో కాపీ కొట్టొచ్చి ఇక్కడ చెప్తున్నాడు అనుకోవచ్చు. మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చూసుకోవచ్చు. ఈ లెవెల్స్ ఎక్కడ కనపడవు. చాలామంది లెవెల్స్ ఇస్తారు, సేమ్ నాలాగే లెవెల్స్ ఇస్తారు, బట్ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్సే కాదు అవి. నేను ఎలా ఇస్తాను ఇప్పుడు చూడండి, రెడ్ జోన్ ఎక్కడ ఉంది, రెడ్ జోన్కి ఆరెంజ్ జోన్కి డిస్టెన్స్ చూడండి ఎంత ఉందో, బట్ ఎల్లో జోన్కి గ్రీన్ జోన్కి చూడండి ఎంత తక్కువ ఉందో. ఇవి నేను ప్యూర్లీ ప్రైజ్ యాక్షన్ అండ్ మొమెంటమ్ని బట్టి నేను ఓన్గా గీసుకున్న ఒక లెవెల్స్ అన్నమాట. ఇవి నేను చాలా రోజులు ట్రై చేశాను, ఆల్మోస్ట్ 366 డేస్, 1 ఇయర్ ట్రై చేశాను, ట్రేడ్ కూడా చేశాను ఈ లెవెల్స్లో. అంటే చేసి ప్రాఫిటే తీసుకున్నానని ఏం లేదు, నేను దీంట్లో
చేసిన తప్పులు ఇవే. ఇలా బ్రేక్ అయినప్పుడు కూడా ఇలానే కూర్చొని ఇలాంటివి చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ లెవెల్స్లో స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఇలా ప్రాఫిట్ తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే, మీరు కూడా ఈ లెవెల్స్ని తీసుకొని కరెక్ట్గా ట్రేడ్ చేస్తే ష్యూర్గా కంపల్సరీ మంత్లీ ఒక అమౌంట్, తక్కువ అమౌంట్, ఫర్ సపోజ్ 10,000 to 20,000 పెట్టుబడి పెట్టి, లేదు మ్యాక్స్ ఒక 30,000. ఎప్పుడైనా బ్లాక్ డే వస్తుందండి. ఏ లెవెల్స్ ఇచ్చినా, ఏ ఇండికేటర్ వాడినా, ఇండికేటర్స్ అసలు నాకు తెలిసినంత వరకు జస్ట్ అవి మనకు కన్ఫర్మేషన్ కోసం వాడాలి, కానీ ఇండికేటర్స్నే వాడుకొని ట్రేడ్ చేసేవాళ్ళు 90% ప్రాఫిట్లో ఉండరు. ఇది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఓకే, ఇండికేటర్స్ని పెట్టుకొని, అవి ఇండికేటర్స్ అంటే ఏంటి, ఇండికేట్ చేస్తాయి నువ్వు ఏ వైపు ఉన్నావు, నువ్వు కరెక్ట్గానే ఉన్నావా లేదా అని. ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నామండి. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఇండికేటర్ ఏం చెప్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి పోతుంది అనేది మనకు తెలుసు కదా. ఇండికేటర్ పెట్టుకున్నావు అంటే ఏదో ఒక లెవెల్లో నువ్వు ఉన్నది కరెక్టే, సో ఏం పర్లేదు అని ఇండికేట్ చేస్తుంది. ఇండికేటర్ పనే అది. ఇండికేటర్ పని ఏంటి అంటే, ఇప్పుడు మూమెంటం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడెక్కడో ఇస్తుంది అది మూమెంటం. నేనేం చెప్తున్నా, ఇక్కడే తీసుకోండి, ఇక్కడే తీసుకోండి, ఇక్కడే తీసుకోండి. ఇక్కడెక్కడికో వచ్చిన తర్వాత మీకు ఇండికేట్ చేస్తే ఏం ప్రయోజనము. ఫర్ సపోజ్ నేను చాలా ఇండికేటర్స్ వాడానండి. ఇక్కడ చెప్తాయి ఇక్కడ నుంచి ఇక్కడికి మహా అంటే ఒక 20-30 పాయింట్స్ ఉంటాయి. సర్లే ఇంకొంచెం వెయిట్ చేస్తాను అన్న లోపల రివర్స్ అయిపోతాయి. ఇండికేటర్స్ అలానే ఉంటాయి. ఇండికేటర్స్ని వాడండి. ఎలా అంటే, మీరు ఒక సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ ఇవన్నీ అందరికీ తెలిసే ఉంటాయి కదా. అలాంటి లెవెల్స్ తీసుకొని మన లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఇండికేటర్స్ మనకి కరెక్ట్గా ఇండికేట్ చేస్తున్నాయి లేదా అని చూసుకోండి. ఆ లెవెల్స్ని అలా చూసుకోండి, కానీ ఇండికేటర్స్ని తీసుకొచ్చి ప్లేస్ చేసుకొని ట్రేడింగ్ చేయడం అనేది అది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ ప్రాసెస్ కాదు. అవి ఎప్పుడు కరెక్ట్ ప్రాసెస్ అంటే, మీరు లాంగ్ టర్మ్, ఈ ఆప్షన్స్లో పనికిరావు. లాంగ్ టర్మ్ అంటే ఒక 1,00,000-2 లక్షలు ఇన్వెస్ట్ చేసి సంవత్సరానికి ఒక 2-3 లక్షలు ప్రాఫిట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. అంటే ₹1,00,00,000 చేసి నెలకు 1,00,000-2 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇండికేటర్స్ని వాడి మూమెంటమ్ని పట్టుకొని వాళ్ళు బై చేస్తూ ఉంటారు స్టాక్స్ని. బట్ ఆప్షన్ ట్రేడింగ్లో ఇండికేటర్స్ అనేటివి 99% వర్కౌట్ కావు. కొంతమంది 2-3 ఇండికేటర్లు పెట్టుకోండి అంటారు, RSI పెట్టుకోమంటారు, EMA పెట్టుకోమంటారు, సూపర్ ట్రెండ్ పెట్టుకోమంటారు. ఏవి మీకు కరెక్ట్గా వర్కౌట్ అవ్వవు. ఇది నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. ఒకవేళ మీరు నమ్మకపోతే ట్రై చేసి చూడండి, పర్లేదు. ఇండికేటర్స్ అనేవి నేను చాలా చూశానండి. ఒకసారి లాస్ వచ్చినప్పుడు ఇంకొకరిని వెతుకుతాం, వాడు కరెక్ట్గా చెప్తాడేమో అని. వాడు 2-3 ఇండికేటర్లు పెట్టమంటాడు. ఆ 2-3 ఇండికేటర్లు ట్రిగర్ అయిన లోపల మూమెంటం అంతా వెళ్ళిపోతుంది. ఎక్కడో ఇక్కడ ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ పడిపోతుంది. ఇది అంతా వేస్ట్. సో ఇలాంటి లెవెల్స్ అంటే, ఈ లెవెల్స్ ఏంటి, ఇండికేటర్ని బేస్ చేసుకొని గీసిన లెవెల్స్ కాదు, నువ్వు ప్రీవియస్ మార్కెట్ని చూసి గీసుకున్న లెవెల్స్. కాబట్టి ఇవి మీకు కరెక్ట్గా 99% కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి. మీరు ట్రేడ్ చేయకపోయినా పర్లేదు, నేను ఇచ్చిన లెవెల్స్ని రోజు మీరు నోట్ చేసుకోండి, ఒక మ్యాప్లో నోట్ చేసుకొని. పోనీ మార్కెట్ అయిపోయిన తర్వాతనే చెక్ చేసుకోండి. ప్రీవియస్ డే ఇచ్చింటాను కదా నేను లెవెల్స్, ఆ లెవెల్స్ తీసుకొని మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మార్క్ చేసుకొని, వీడిచ్చిన లెవెల్స్ ఎలా ఉన్నాయి, కరెక్ట్గానే పనిచేస్తున్నాయా లేదా ఏంటి అనేది చూడండి. ఇప్పుడు వరకు నేను ఆల్మోస్ట్ ఒక 6 days నుంచి ఇస్తున్నాను. 6 days నుంచి నాకు తెలిసినంత వరకు కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి. నేను ఒక 1 year 1.5 year నుంచి ఈ లెవెల్స్ మీద వర్క్ చేస్తున్నాను. నాకు ఏ రోజు కూడా ఇవి నాకు నన్ను రాంగ్ డైరెక్షన్లోకి పంపించలేదు. ఓకే, సో మీరు కంపల్సరీ ఈ లెవెల్స్ని ఒకసారి గమనించండి. అన్ని ఛానల్స్ని చూసుకోండి, నా ఛానల్ మాత్రమే చూడండి, నా లెవెల్స్ మాత్రమే నోట్ చేసుకొని ట్రేడ్ చేయండి అందరి స్ట్రాటజీస్ని తీసుకొని మీరు ప్లేస్ చేసుకొని మార్కెట్ అయిపోయిన తర్వాత ఎలా వర్క్ అవుతున్నాయి, పనిచేస్తున్నాయి లేదా అనేది చూసుకోండి. అప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పటికే చాలాసేపు చెప్పినట్టున్నాను. ఎలాగో సాటర్డేనే కదా, మీకు కూడా చూడడానికి టైం ఉంటుంది, అలా కాస్త మోటివేట్ అవుతారు. ట్రేడింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే మనం కష్టపడి తెచ్చుకున్న డబ్బులను తీసుకొని వచ్చి ఈ మార్కెట్లో పెట్టి పోగొట్టుకోకూడదు. సో కాబట్టి మీరు మార్కెట్లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. నా అడ్వైస్ ఇది. చాలామంది నాకు మెసేజ్ కూడా చేశారు, ఏంటంటే మేము అంత పెట్టాం ఇంత పెట్టాం మార్కెట్లో పోయింది అనేసి. అలా వద్దండి, చాలా జాగ్రత్తగా చేయండి మార్కెట్లో.
మార్కెట్లో ఏంటంటే మనకు అవి నెంబర్సే కాబట్టి మైనస్ ప్లస్ కింద మనకు ఈవినింగ్ 3:30 తర్వాత అర్థమవుతుంది ఎంత మనం బ్యాంక్ అకౌంట్లోంచి పోగొట్టుకున్నామని, లేదు డిమాట్ అకౌంట్లో ఎంత మైనస్లోకి పోయామని. సో అలాంటి అయిపోయిన తర్వాత బాధపడకండి, ముందే స్టాప్ లాస్ని పెట్టేసేయండి. ఇంత లాస్ని నేను బేర్ చేయగలుగుతా, అంత మించి నేను లాస్ని బేర్ చేయలేను అనేది ఫిక్స్ అయిపోండి. అప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఒక ఎక్కువ చెప్తున్నాను అనుకోకపోతే నా అడ్వైజ్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మీరు జాబ్ చేస్తుంటే మీ శాలరీలో మీ ఖర్చులు పోను ఎంత ఉంటే అంత అమౌంట్తోనే ట్రేడ్ చేయండి. లేదు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 20,000 30,000 ఉంది. 20,000-30,000 ఉందంటే అప్పుడు మీరు మీ మంత్లీ శాలరీ నేను చెప్పేది, ఫర్ సపోజ్ 20,000 ఉంది, మీ ఖర్చులు ఒక 15,000 అనుకోండి. సో ఒక 4 months ట్రేడ్ చేయొద్దండి. ఓకే, నా లెవెల్స్ అయినా కానీ నోట్ చేసుకొని చెక్ చేసుకోండి, పర్లేదు. ఒక 4 months చెక్ చేసుకోండి, బాగానే ఉన్నాయి ఈ లెవెల్స్ అంటే 4 months తర్వాత 20,000 వస్తుంది కదా మీకు సేవింగ్ నేను చెప్తున్నా. ఆ డబ్బులు తీసుకొని వచ్చి ట్రేడ్ చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోయినా, ఒకవేళ లాస్ వచ్చినా 20,000 పోతుంది, పర్లేదు, మీకు మిగిలిన డబ్బులో పోతుంది. అంతేకాని ఇప్పుడు నేను ఏదో ఈ లెవెల్స్ ఇచ్చేసాను కదా, రేపు వచ్చేసి 1,00,000 రూపాయలు నెలకి తీసేద్దాం అనే దాంట్లో ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయలేరు అలా చేస్తే. నేను ఇలాంటి తప్పులు చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఓకే, మీరు ఇలాంటి తప్పులు చేయకండి, మీ దగ్గర ఉన్న డబ్బుల్లోనే తీసుకోండి. ఇంకోటి, జాబ్ లేని వాళ్ళు మేము ఇదే ప్రొఫెషన్గా చేస్తున్నాము, ఇదే స్టార్ట్ చేస్తున్నాము అని మీరు అనుకుంటే, మీరు నేనేమంటున్నా, ఒక ట్రేడ్ చేయండి, ఒక లాట్ తీసుకోండి. 20,000 30,000 అనేది నాకు తెలిసి ఈ కాలంలో పెద్ద అమౌంట్ కాదు అని నా ఫీలింగ్. ఓకే, మీన్స్ నేను చెప్పేది ట్రేడింగ్ చేయడానికి పెద్ద అమౌంట్ కాదంటే, అది చాలామందికి పెద్ద అమౌంటే అవ్వచ్చు, స్టిల్ అది ఒక మినిమం అమౌంట్ మీరు ట్రేడ్ చేయడానికి. సో నేనేమంటున్నానంటే, మేము ఇదే ప్రొఫెషన్గా పెట్టుకుంటున్నాం, మేము సిన్సియర్గా నేర్చుకుంటాము, మేము కంపల్సరీ మార్కెట్లో ఇలాంటి లెవెల్స్ని ఫాలో అయ్యి సంపాదించాలనుకుంటున్నాం, నెలకు ఒక 50,000 1,00,000 రూపాయలు అది మినిమం అండి సంపాదించాలనుకుంటున్నాం అనేవాళ్ళు, నేను చెప్పేది ఒక 20,000-30,000 మీ ఇంట్లోనో లేదంటే ఎక్కడైనా తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. నేనేమంటున్నానంటే, ఒక 2 లక్షలు తెచ్చేసి 2-3 లాట్లు కొనేసి చేసేద్దాం, వద్దు. ఓకే, ఒక 20,000 30,000 తెచ్చుకోండి. ఓకే, ట్రేడ్ చేయండి, స్ట్రిక్ట్గా చేయండి, ఏది స్టాప్ లాస్ లేకుండా చేయొద్దు, ఎమోషన్స్తో గేమ్ ఆడొద్దు, మార్కెట్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. ఈరోజు మన లెవెల్స్ వర్కౌట్ అయినాయా, ఓకే, వర్కౌట్ అవ్వలేదా, పర్లేదు, ఈరోజు ఒక 5,000 మైనస్ పోనీ, రేపు మళ్ళీ ఒక 5,000-6,000 సంపాదిస్తావు, ఇబ్బంది లేదు. ఓకేనా, నేనేమంటున్నానంటే, మీరు ఈరోజు 5,000 చాలామందిని నేను చూశాను, అంతెందుకు నేనే చేశాను ఒక టైంలో ఇలాంటి తప్పు. ఏంటంటే, ఒక 20,000 మైనస్ పోయిందంటే ఆ 20,000 మైనస్ని రికవర్ చేయడానికి నేను మళ్ళీ అది ఈవినింగ్ 3:30 లోపల చూస్తే అది -40 -80 కూడా పోయిన రోజులు ఉన్నాయి, 80,000. సో వద్దు, నేను మళ్ళీ ఇలాంటి లెవెల్స్ నేను మీరు నమ్ముతారు లేదో ఒక 1 year ట్రేడింగ్ ఆపేసి మార్కెట్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇండికేటర్స్ ఎంతవరకు వర్క్ అవుతున్నాయి, ఇవన్నీ చూశానండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్క్రీన్ ముందరే ఉండి చెక్ చేశాను, ఎలా ఉంది, ఏంటి మార్కెట్ అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా నాకు లాస్ వస్తుంది, ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను అనేది నేను గమనించాను. బాగా గమనించిన తర్వాత, నేను అన్నీ చూసుకున్న తర్వాత, నాకు ఈ లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఓన్గా మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఎంతవరకు మూవ్ అవుతుంది ఏంటి అనేది చూసుకుని ఈ లెవెల్స్ నా ఓన్గా నేను గీవడం మార్క్ చేయడం నేర్చుకున్నానండి. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఎవరి దగ్గర కాపీ కొట్టలేదు. ఇది నేను మీకు స్ట్రాంగ్గా చెప్పగలుగుతాను. ఈ లెవెల్స్ అనేటివి నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నాకెవరు నేర్పించలేదు, నేను ఎవరి దగ్గర కాపీ కొట్టట్లేదు. ఓకే, ఈ లెవెల్స్ చాలా బాగా వర్క్ అవుతున్నాయి అనేది నాకు నమ్మకం కుదిరిన తర్వాతే నేను దీంట్లో ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నా. నేను స్టార్టింగ్లో ఏదైతే అమౌంట్ అనుకున్నానో నెలకు నేను ఇంత సంపాదించాలని, దానికంటే ఒక 10 సంపాదిస్తున్నాను ఇప్పుడు. సో నాకు ఎక్కడో అనిపించింది, నాలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం ఇలాంటి మోటివేషన్ అవసరము అనిపించింది. అందుకే నేను ఈ లెవెల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. చాలామంది
డబ్బులు తీసుకొని ఇంకోటి చేస్తారు. నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే, ₹1 మీరు ఎవ్వరికి కట్టాల్సిన అవసరం లేదు ఈ లెవెల్స్ తీసుకోవడానికి. జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ప్రతిరోజు చూడండి. నేను వీడియోని ఎందుకు చూడమంటున్నానంటే నాకు వ్యూస్ ఒక్కటే అని కాదు, నాకు వ్యూస్ కూడా కావాలి. నేను ఛానల్ పెట్టింది నాకు ఒక 10 మంది చూడాలనే ఛానల్ పెట్టాను, డబ్బుల కోసం కాదు. మళ్ళీ డబ్బుల కోసం అనుకోవద్దండి. డబ్బుల కోసం అయితే నేను ఖచ్చితంగా ఏముంది ప్రమోట్ చేసో ఇంకోటి చేసో జనాల్ని అట్రాక్ట్ చేసేసి అలా కాదు, నేను అలా చేయాలనుకోవట్లేదు. చూసేవాళ్ళు కొంచెం అరే నా నుంచి ఇంతమంది నేర్చుకుంటున్నారు, నాకు కొద్దిమంది వాట్సాప్లో మెసేజ్ చేసినా లేదు కమెంట్ చేసినా కానీ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఎవరో నేర్చుకోవాలని చూస్తున్నారు, ఓకే ఇది హెల్ప్ అవుతుంది వాళ్ళకి అనే నమ్మకం అయితే నాకుంది. ఇది హెల్ప్ అవుతుంది, ఇది కరెక్ట్గా ప్రాపర్గా మీరు నేర్చుకుంటే ఇది మీకు మినిమం అమౌంట్ అయితే కంపల్సరీ మంత్లీ మీకు ఇస్తుంది, రూల్స్ని ఫాలో అవుతే. ఇంకోటి చెప్తున్నాను, ఈ లెవెల్స్ ఫాలో అయ్యే వాళ్ళు మళ్ళీ ఇంకో స్ట్రాటజీ ఫాలో అవ్వద్దండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా, నేనేమంటున్నానంటే ఒకవేళ మీరు ఇంకో స్ట్రాటజీ వల్ల మీరు బెనిఫిట్ బాగా సంపాదించుకుంటున్నారు అని అంటే ఈ లెవెల్స్ని వదిలేయండి, వద్దు. ఎందుకంటే ఇది కన్ఫ్యూజ్ చేస్తుంది, అక్కడ అది కన్ఫ్యూజ్ చేస్తుంది, దాన్నే ఫాలో అవ్వండి. ఓకే, ఏం చెప్తున్నా, ఒక 30,000 డైలీ ఇదే చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఒక 30,000 డిమాట్ అకౌంట్లో వేసుకోండి. రూల్స్ని మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి మీరు ట్రేడ్ చేయండి, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా, ఇక్కడ మార్కెట్లో రెడ్ జోన్కి వచ్చినా కానీ మనకు వాల్యూమ్స్ చూసుకోండి. వాల్యూమ్ అంటే ఏం లేదండి, కింద మీరు వాల్యూమ్ చార్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బాడీ ఎక్కువ ఉంది అంటే వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్లు, బాడీ తక్కువ ఉంది అంటే వాల్యూమ్ తక్కువ ఉన్నట్లు. అర్థమవుతుందా? వాల్యూమ్ తక్కువ ఉంది అంటే ఇంత ముందు క్యాండిల్లో ఉంది కదా ఇక్కడ లేదా అని కాదు, ప్రస్తుతానికి ఎవరు బై చేయట్లేదు సెల్ చేయట్లేదు అని అర్థం. ఈ క్యాండిల్స్లో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మార్కెట్ క్యాండిల్ అనేది ఇంత ఫామ్ అయింది. సో వాల్యూమ్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో బయ్యర్స్ ఇంతమంది ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి వస్తుందా లేదా అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే నేను వాట్సాప్లో మెసేజ్ చేసా, స్టాప్ లాస్ మీరు కంపల్సరీ పెట్టుకోండి అని. ఓకే, నేను చెప్పిన తర్వాత కూడా మార్కెట్ మన వైపు కొద్దిగా వచ్చింది, మనం కొంచెం ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. స్టిల్ మనం రూల్ ఫాలో అవుదాం, రెడ్ జోన్ నుంచి మనకు ఆరెంజ్ జోన్ వరకు వస్తుంది అనేది మన రూల్ కదా, ఫాలో అవుదాం. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్ అయిందో ఎగ్జిట్ అయిపోదాం. రూల్స్ ఆర్ రూల్స్, కానీ వాల్యూమ్స్ని గమనించుకోండి. ఏదైనా కానీ ఇక్కడైనా చూడండి, ఇవన్నీ వాల్యూమ్సే. చూడండి ఎంత హెవీ వాల్యూమ్స్ ఉన్నాయో. ఇక్కడ చూడండి వాల్యూమ్స్ లేవు, ఇక్కడ మళ్ళీ వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ కొద్దిమంది సెల్ చేశారు. బట్ ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి? ఇక్కడ చాలా వాల్యూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక్క వాల్యూమ్ మాత్రమే కొద్దిగా వాల్యూమ్ అమ్మేశారు. సో ఏమవుతుంది, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. చూడండి, ఇక్కడ మళ్ళీ కొద్దిమంది అమ్మేశారు, ఇక్కడ మళ్ళీ కొద్దిమంది బై చేశారు. సో వాల్యూమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, లాస్ట్లో చూడండి, కొద్దిమంది అమ్ముకుంటూ వచ్చేసారు, ఎందుకంటే మార్కెట్ క్లోజింగ్ టైం కదా. బట్ స్టిల్ మార్నింగ్ నుంచి ఉన్న వాల్యూమ్స్ ఉంటాయి కదా, ఆ వాల్యూమ్స్ అనేది మార్కెట్ని ఇలా పైకి తీసుకెళ్ళాయి. అర్థమైందా? సో మీరు ట్రేడ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్, క్యాండిల్స్ గురించి నేర్చుకోండి. క్యాండిల్స్ గురించి కూడా నేను నాకు టైం ఉన్నప్పుడు చెప్తాను. ఓకే, హెవీ వాల్యూమ్స్ అంటే మీనింగ్ అదే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది హెవీ వాల్యూమ్, ఈ వాల్యూమ్ని డౌన్ చేసేంత రెడ్ క్యాండిల్ ఫామ్ కాలేదు. ఫర్ సపోజ్ మనం అనుకున్నట్టు ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేసేస్తే ఈ క్యాండిల్ నలిఫై అయిపోతుంది. అంటే ఎక్కడో ఇక్కడే సెల్ చేసేసారు వీళ్ళందరూ. సో మార్కెట్ రిటర్న్ వచ్చేసింది అని దాని మీనింగ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇంత హెవీ వాల్యూమ్ వచ్చిన తర్వాత ఎక్కడో మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయి ఈ క్యాండిల్ని బ్రేక్ అని ఎందుకంటారు తెలుసా? ఈ క్యాండిల్ని బ్రేక్ చేస్తే మార్కెట్ మూవ్ వస్తుందని చాలామంది చెప్తుంటారు. అది ఏంటంటే మీనింగ్, ఎప్పుడైతే ఇంత వాల్యూమ్ని దాటి ఇక్కడికి వచ్చేసింది అంటే ఇక్కడ బై చేసిన వాళ్ళు ఇక్కడ సెల్ చేసేసారు ఆల్మోస్ట్, అందుకే అది కిందికి వచ్చేసింది. ఇక్కడ ఎందుకు మార్కెట్ పైకి పోయిందంటే ఇక్కడ బై చేసిన వాల్యూమ్స్ ఉన్న హెవీ వాల్యూమ్స్ ఉంటాయి, ఇక్కడ చాలామంది కొనేసి ఉంటారు, వాళ్ళు ఇక్కడ కొద్దిమంది అమ్మారు. సో మార్కెట్ మళ్ళీ అప్ మూవ్ వచ్చింది. చూడండి ఎంత హెవీ మూవ్ వచ్చిందో.
ఇక్కడ మళ్ళీ కొంతమంది అమ్మారు, మళ్ళీ కొద్దిగా ఇక్కడిక్కడ ఎక్కువ వాల్యూమ్స్ క్రియేట్ అవ్వలేదు. నెక్స్ట్ చూడండి మళ్ళీ వాల్యూమ్స్ క్రియేట్ అయ్యాయి. చూడండి, మీకు ఎప్పుడైనా ఈ ట్రెండ్ని బ్రేక్ చేయలేదు మళ్ళీ. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ని మళ్ళీ బ్రేక్ చేయలేదు. చూడండి ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ లైన్ గీసి చూపిస్తాను చూడండి. చూడండి, ఈ వాల్యూమ్స్ మళ్ళీ ఈ వాల్యూమ్ బ్రేక్ చేయలేదు. సో ఇంకా వాల్యూమ్స్ ఉన్నాయి, అందుకే పైకి వెళ్తుంది మార్కెట్. చూడండి ఇక్కడ కూడా బ్రేక్ చేయలేదు, అందుకే మార్కెట్ పైకి పోయింది. సో ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతారు అనేసి నేను చెప్పట్లేదు. ఎందుకు లెవెల్స్కి స్టిక్ అయి ఉండండి అంటున్నానంటే, లెవెల్స్ చాలు మీకు, ప్రస్తుతానికి లెవెల్స్ ఫాలో అవ్వండి. షేర్ మార్కెట్లో మీరు జాగ్రత్తగా ఉన్నారంటే మాత్రం మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది గ్యాంబ్లింగ్ కాదు. గ్యాంబ్లింగ్ ఎప్పుడవుతుంది అంటే వైల్డ్ గెస్ట్లో వెళ్ళిపోతారు కొంతమంది. ఇప్పుడు మార్కెట్ ఇంత అప్ మూవ్ వచ్చింది, సో ఇక్కడ నుంచి కూడా అప్ మూవ్ వస్తుంది అనేసి ఇక్కడెక్కడ ఎంటర్ అవుతారు. కొద్దిమంది ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు, వాళ్ళు ఆ రోజు ప్రాఫిట్. కానీ కొంతమంది ఇంకొక 100 పాయింట్లు వస్తాయని వెయిట్ చేస్తుంటారు, వాళ్ళు చూడండి ఇంత మార్కెట్ పడిపోతుంది. ఇక్కడ పడిపోగానే చాలామంది అలా మార్కెట్లో మామూలుగా మీరు ఏ బ్రోకర్ ఓపెన్ చేసినా కానీ 90% పీపుల్ లాస్లో ఉంటారు అని ఒక మెసేజ్ వార్నింగ్ వస్తుంది. అది ఎందుకు అంటే ఎందుకు వస్తుంది అంటే, ఇలా గ్యాంబ్లింగ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఎంటర్ అయిపోతారు, మార్కెట్ డ్రాస్టిక్గా పడిపోగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోగానే మార్కెట్ పైకి పోతుంది, మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయిపోతారు, మళ్ళీ ఇక్కడ మార్కెట్ డౌన్ అయిపోతుంది. ఇది మీరు కూడా చూసింటారు. మీరు కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఇది మీరు ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. మార్కెట్ పెరుగుతుంది అని ఎంటర్ అయిన టైంలో మార్కెట్ పడిపోతుంది. మీరు ఇంతకు మించి లాస్ తీసుకోలేమని స్టాప్ లాస్ ఇచ్చేసి మనం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ పైకి పోతుంది. వెంటనే మనం అరే ఏంటిది మన లెవెల్ దగ్గరికి మళ్ళీ వచ్చింది, ఇంకా పైకి వెళ్ళిపోతుందేమో అని మళ్ళీ ఎంటర్ అవ్వగానే మళ్ళీ మార్కెట్ పడిపోతుంది. మళ్ళీ ఇంకా మనం ఎగ్జిట్ అయిపోయి కామ్గా ఇంకా ఈ రోజుకి చాలాను వదిలేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరూ మార్కెట్లో ఫేస్ చేసి ఉంటారు. సో గ్యాంబ్లింగ్ అనేది చాలా తప్పు. గ్యాంబ్లింగ్లో ట్రేడింగ్ చేయొద్దండి ఎప్పుడు కూడా. లెవెల్స్ని పెట్టుకొని ఈ లెవెల్కి వస్తేనే నేను బై చేస్తా, లేదంటే బై చేయను. ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందండి, ఇక్కడే తిరుగుతుంది, ఆ రోజు వదిలేయండి మార్కెట్ని, ట్రేడ్ చెయ్యొద్దు. మీ దగ్గర ఉన్న 30,000 మీ దగ్గరే పెట్టుకోండి, తప్పేందుకు ఏముంది. రేపు వచ్చి ఇంకొక 5,000 సంపాదించుకోండి. 22 డేస్ అండి మార్కెట్ ఓపెన్ ఉండేది, 22 డేస్. ఒక 2 డేస్ హాలిడేస్ తీసేయండి, పండగలు వస్తాయి. మినిమం యావరేజ్గా 20 డేస్ మంత్లీ ఉంటాయండి. మీరు ఒకవేళ 1,000 రూపాయలు సంపాదించుకుంటే 20,000 వస్తుందండి. 30,000తో 20,000 సంపాదిస్తున్నారంటే ఎవరండి సంపాదించేది? మీరు 30,000 బ్యాంక్లో వేస్తే ఎంత వస్తుందో తెలుసా? 1,00,000 రూపాయలు బ్యాంక్లో వేస్తే 700 రూపీస్ వస్తుందండి మంత్లీ. మీరు 30,000 డిమాట్ అకౌంట్లోకి వేసుకొని నెలకు 10,000 చేసినా కానీ చాలా గ్రేట్ అండి అది. సో మీరు అలా ఆలోచించండి. నేను 30,000 వేసేసి 2 లక్షలు 3 లక్షలు తీస్తాను అనేది అది చాలా ఫూలిష్ మెంటాలిటీ. చాలామంది అదే చేస్తున్నారు. కొంతమంది అయితే మార్నింగే ఆఫ్టర్నూన్ 12 o'clock లోపల ఒక 2,000 నుంచి 3,000 ప్రాఫిట్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇంకా ఆశకు పోయి ఆ 3,000ని మైనస్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేనేమంటున్నానంటే, మీరు తక్కువ టార్గెట్ పెట్టుకోండి ప్రాఫిట్. లాస్ని మాత్రం అసలు వద్దు. నేను లాస్ తీసుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 30,000 మీ డిమాట్ అకౌంట్లో ఉన్నాయంటే మంత్ ఎండ్కి మీకు 40,000 డిమాట్ అకౌంట్లో ఉన్నా కానీ చాలు, మీరు 10,000 ప్రాఫిట్ తీసుకున్నట్లు. ఒక 20,000 తీసుకోండి, గ్రేట్. 30,000 తీసుకోండి, ఇంకా గ్రేట్. 30,000 వేసుకొని ఒక 50,000 సంపాదించుకోండి. తర్వాత 50,000 వచ్చింది కదా, ఆ 50,000లో 20,000 విత్డ్రా చేసుకొని 60,000 పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 1 lakh డ్రా చేసుకోండి. అలా చేయండి. కానీ 30,000 వేసుకొని 1,00,000 రూపాయలు నెలకు తీసాము అనేది అది ఇంకా గ్యాంబ్లింగే అవుతుందండి. గ్యాంబ్లింగ్ చేయొద్దండి స్టాక్ మార్కెట్లో. అలా చేసేవాళ్ళు ఉంటే నిజంగా స్టాక్ మార్కెట్లోకి రాకండి. బయట చాలా గ్యాంబ్లింగ్ ఉంటాయి, అవి ఆడండి. కనీసం గ్యాంబ్లింగ్లో పోయింది అనేదన్నా ఉంటుంది. స్టాక్ మార్కెట్లోకి వచ్చి గ్యాంబ్లింగ్ చేసేసి మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే లాస్ట్లో ఇంకా స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ ఎవరు చేయొద్దండి అని చెప్తుంటారు. స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదు. స్టాక్ మార్కెట్ అనేది మీరు తెలుసుకొని చేయాల్సిన ఒక సబ్జెక్ట్. దాని గురించి తెలుసుకోండి ఫస్ట్. కొంచెం ఈరోజు చాలా ఎక్కువ చెప్పేసినట్టున్నాను. సో ఇక్కడితో చాలు. ఓకే, కొంచెం ఎక్కువ చెప్పింటే సారీ. బట్ నా ఉద్దేశం ఏంటంటే,
నేను చేసిన తప్పులు ఇంకెవరు చేయకూడదు అనేది మాత్రమే నా ఉద్దేశం. సో ట్రేడింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి. నిఫ్టీ గురించి కూడా అడిగారండి. నిఫ్టీ లెవెల్స్ చూస్తున్నానండి, బట్ నాకు నిఫ్టీలో ఎందుకో అంత అక్యురేట్గా కనపడట్లేదు. బట్ నేను మీకు నిఫ్టీలో మాత్రం కంపల్సరీ ఒకటి స్ట్రాటజీ నా దగ్గర ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను. ఆ స్ట్రాటజీ మీద, ఆ స్ట్రాటజీ నేను ఇంకా కొద్ది రోజులు చూసి నేను మీకు కంపల్సరీ అది నిఫ్టీ గురించి కూడా నేను మీకు పెడతాను. అంటే ఎక్కువ రోజులు తీసుకోను, కొద్ది రోజుల్లోనే ఆ నిఫ్టీ గురించి కూడా మీకు స్ట్రాటజీ కంపల్సరీ చెప్తాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.